దానికి ఆనుకొని ఉన్న ఆ నియోజకవర్గం రాజకీయంగా చాలా స్పెషల్. ఒకసారి ఎంపీగా ఈ నియోజకవర్గం నుండి గెలిచిన నేత 5 ఏళ్లు తిరిగేసరికి మరో పార్టీలో జంప్ చేయడం ఆనవాయితీగా మారింది. గతంలోనూ ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవ్వగా ప్రస్తుతం 3 ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న వారు కూడా ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలోకి మారిన వారే కావడం విశేషం. జంపింగ్ జపాంగ్ రాజకీయానికి కేర్ ఆఫ్ గా మారిన ఆ నియోజకవర్గమే చేవెళ్ల. అక్కడ రాజకీయం ఏంటో ఇప్పుడు చూద్దాం. చేవెళ్లలో జోరు ఎవరిది? జంపింగ్ లీడర్ల జాతకాలు ఏంటి? అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ అవుతుందా? హైదరాబాద్ నగరానికి పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది చేవెళ్ల నియోజకవర్గం. నగరంలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, చుట్టుపక్కల 3 గ్రామీణ నియోజకవర్గాలతో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ఏర్పాటైంది. పశ్చిమ రంగారెడ్డి జిల్లాగా గుర్తింపు పొందిన ఈ లోక్సభ స్థానంలో ఓవైపు అభివృద్ధి, మరోవైపు వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నగర పరిధిలోని హైటెక్ సిటీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫార్మా సిటీ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఇక గ్రామీణ ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలు వెనుకబాటుతనంతో మగ్గిపోతున్నాయి. దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నగరంలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ తో పాటు మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 3 స్థానాలైన వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో గత 2 సార్లు బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. కారు గుర్తుపై 2014లో పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి, 2019లో గడ్డం రంజిత్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరు తమ 5 ఏళ్ల పదవీ కాలం తరువాత గులాబీ పార్టీకి బై చెప్పేసి మరో పార్టీలోకి జంప్ అయిపోయారు. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి, ప్రస్తుతం గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి కమలం గూటికి చేరగా ప్రస్తుతం బీజేపీ టికెట్ పై చేవెళ్లలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇక రంజిత్ రెడ్డి కూడా సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ టికెట్ ను కాదని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు రంజిత్ రెడ్డి. ఇక సిట్టింగ్ ఎంపీ హ్యాండ్ ఇవ్వడంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ లో చేరిన టీటీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరును బరిలోకి దింపుతోంది బీఆర్ఎస్. 3 పార్టీలు గట్టిగా పోరాడుతుండటంతో చేవెళ్లలో హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం ఓటు బ్యాంక్ ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల వరకు బీఆర్ఎస్ తో సత్సంబంధాలు కొనసాగించిన ఎంఐఎం ఈ మధ్య కాంగ్రెస్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం ఓటర్లు ఎటు మొగ్గితే ఫలితం ఆ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే టాక్తో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇక గత అసెంబ్లీ ఫలితాలను కూడా బేరీజు వేసుకుంటున్న అభ్యర్థులు గెలుపు వ్యూహాలను అమలు చేస్తున్నారు. 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి 7,07,456 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 6,09,527 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. ఇక ఎలాగైనా ఎంపీ సీటు దక్కించుకోవాలని కలలుగంటున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3,35,504 ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య 1,00,000 ఓట్లు మాత్రమే తేడా ఉండటంతో ఆపరేషన్ ఆకర్ష్ ను ముమ్మరంగా చేపట్టిన హస్తం పార్టీ పార్లమెంటు గోల్ కొట్టేందుకు ప్రత్యేక పథకం రచిస్తోందని చెబుతున్నారు. ఇదే సమయంలో 7 అసెంబ్లీ స్థానాల్లో 1,00,000కు పైగా ఓట్ల తేడా ఉండటంతో గులాబీ పార్టీ ధీమా ప్రదర్శిస్తోంది. గత 2 సార్లు జరిగిన ఎన్నికల్లోనూ గులాబీవాస్ కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తే వారినే ఎంపీగా గెలిపించిన చేవెళ్ల ఓటర్లు ఇప్పుడు కూడా పార్టీ అభ్యర్థి కాసానిని గెలిపిస్తారని నమ్ముతోంది బీఆర్ఎస్ నాయకత్వం. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒకే సామాజిక వర్గ నేతలు పోటీ చేస్తుండడం కూడా బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఆ 2 పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్లు కేటాయిస్తే తాము బీసీని బరిలోకి దింపామని ప్రచారం చేస్తూ ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. మరోవైపు
గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా మారిన కొండా విశ్వేశ్వర్రెడ్డి పరాజయం పాలైనట్లే ఈసారి రంజిత్ రెడ్డికి ఓటమి తప్పదనే లెక్కలు వేసుకుంటోంది గులాబీ దళం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తాయంటున్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. ప్రతి అంశము బీఆర్ఎస్ కేసీఆర్ గారు చేసినటువంటి ఇష్యూసే ఉన్నాయి, వేరే కొత్త ఏం లేవు. ఇప్పుడు గతంలో నేను జిల్లా పరిషత్ చేసినప్పుడు కూడా ఎన్ని చెప్పుకున్నా తక్కువ. నేను నన్ను అడుగురు, అందుగురించి ప్రజలను అడుగురు. మీరు జిల్లా పరిషత్లో 5 సంవత్సరాలు సంసారం చేసిన ప్రజలకు లీడర్లకు అందరికి సన్నిహితంగా ఉంది. తప్పకుండా గెలుస్తామని నా ఆశ. ఇక టార్గెట్ 14 అంటూ లోక్సభపై గురిపెట్టిన కాంగ్రెస్ చేవెళ్ల సీటును తన ఖాతాలో వేసుకునేందుకు పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించాలనే లక్ష్యంతో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే రంగంలోకి దిగిన రంజిత్ రెడ్డి స్థానిక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా పార్టీలోకి రావడంతో సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమన్వయం కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు రంజిత్ రెడ్డి. దీనితో పాటు ఎంపీగా 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా వ్యవహరించడం వల్ల క్షేత్రస్థాయిలో నేతలు కార్యకర్తలు కూడా రంజిత్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం, పార్టీలకతీతంగా తనకు మద్దతు దక్కుతుందని విశ్వాసంతో ఉన్నారు రంజిత్ రెడ్డి. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి నియోజకవర్గంలో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఎంపీగా పనిచేయడం, కుటుంబ రాజకీయ నేపథ్యంతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బంధుగణం ఉన్న విశ్వేశ్వర్రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయారనే సానుభూతితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్, జాతీయ అంశాల వల్ల బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్వేశ్వర్రెడ్డి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కచోట కూడా బీజేపీ గెలవకపోవడం ఆ పార్టీకి మైనస్ గా చెబుతున్నారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న విశ్వేశ్వర్రెడ్డి స్థానిక నినాదంతో తన గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ మోడీ ఉండాలి బీజేపీ, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉండాలి. అందుకే మీరు ఓటు కమలం పువ్వు అంత మంచిగా ఉన్నది. కానీ నాకు నమ్మకం ఉంది మీరు మోడీకి వస్తారు. కానీ కొంతమందికి మోడీ గుర్తు ఏందో తెలియదు. మోడీ గుర్తు కమలం పువ్వు గుర్తు, అంతే కదా. మొత్తానికి 3 పార్టీలు చేవెళ్లలో పాగా వేయాలని తహతహలాడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనారిటీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశముందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.